ఉంటదా పవన్ కళ్యాణ్ గారు అంటున్నట్టు ఓటుకి 1,00,000 లేదంటే ఇంటికి 1,00,000 ఇచ్చి అంత సరదాగా లేదంటే అంత చెప్తుంటారు. ఖర్చు పెట్టడానికి ఈయన కూడా నేను సిద్ధం అంటున్నారా? ఇప్పుడు ఒక టెంపర్ క్రియేట్ చేయాలి. ఉమ్, ఒక సెలబ్రిటీ మాట్లాడితే ఆ ప్రచారం ఎక్కువ వెళ్తది. ఉమ్, అది టెంపర్ క్రియేట్ చేయాలి. కాపులందరిలో కోపం తెప్పించాలి. ఏంటి జగన్ గారు ₹1,00,000 ఖర్చు పెట్టి మన పవన్ ఓడిస్తాడంట, ఉమ్, కుటుంబానికి ఇస్తాడంట, 1,00,000 ఏంటి ఆడు 2,00,000 ఇచ్చినా సరే మనం మాత్రం ఆడికే ఓటేయాలి ఉమ్, అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలా. ఉమ్, అది అలా ఫ్రీ అంటే ఒకటి దాన్ని ఏమంటారంటే విక్టిమ్ కార్డ్. ఉమ్, నన్ను ఓడగొట్టడానికి పెద్ద ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. ఉమ్, అది సహజం. ఓడగొట్టడానికి కాకపోతే గెలిపించడానికి ఎవడన్నా ప్రయత్నిస్తాడేంటి? అవును. ఇప్పుడు పులివెందుల్లో జగన్ గెలిపించడానికి ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తాడా, చంద్రబాబు ప్రయత్నిస్తాడా? ఉమ్, లేకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిపించడానికి ఏమైనా జగన్ ప్రయత్నిస్తాడా? ఉమ్, నిన్ను ఓడగొట్టడానికి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎవడైనా ప్రయత్నిస్తాడు. ఉమ్, దానికి ఎంత ఇస్తారంటే నీదో నువ్వు ఇస్తావు, వాళ్ళదో వాళ్ళు ఇస్తారు. ఇంతకుముందు డబ్బులు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్, ఉమ్, కాకపోతే ఆయన పేరుతో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, కాకపోతే అప్పుడు తక్కువ ఇచ్చారు. ఈ దఫా ఎక్కువ వచ్చాము, టీ టైం ఆయన ఉన్నాడు కాబట్టి ఉమ్. చూడాలి. పవన్ కళ్యాణ్ సీటు ఫిక్స్ ఏనా పిఠాపురం, ఇంకా డౌట్ అని అనుకోవాలా? అదే ఆయనకు ఒక్కడికే తెలియాలి, అంతేనా? ఇంకెవరికి తెలియదు. అంటే ఒకవేళ రేపొద్దు నేను కాకుండా ఒకవేళ తంగెళ్ల శ్రీనివాస్ని అక్కడ దింపితే వర్మ ఊరుకుంటారా అని. ఏముంది అప్పుడు చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి ఓకే ఇప్పుడు ఒప్పుకున్నట్టున్నారు, ఈయన కాదని ఆయన పెడతాను నేను కాకినాడ వెళ్తే ఆయన చూస్తూ ఊరుకుంటారు. అందుకనే చంద్రబాబు ఈయన్ని ఎంపీగా చేయమంటాడేమో. అప్పుడు వర్మకి ఇప్పించుకోవచ్చు కదా. అప్పుడు మరి ఆయనే అవుతాడు ఉదయ్ శ్రీనివాస్. ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తాడు, ఫ్రెండ్లీ కాంపిటీషన్ అవుతుంది. మ్హూ.